వెల్కమ్ టు మిస్టర్ కాంపిటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు మనం మే 3 మరియు 4, 2026 నాటి కరెంట్ అఫైర్స్ డీప్ డైవ్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఫ్యాక్ట్స్ అండ్ డేటాని ఫాస్ట్గా రివిజన్ చేయడం మన మెయిన్ ఆబ్జెక్టివ్. ఎగ్జాక్ట్లీ. అంటే కేవలం బట్టి పట్టడం కాకుండా హై ఈల్డ్ డేటా వెనుక ఉన్న లాజిక్ని, కనెక్షన్స్ని ప్రశాంతంగా అనలైజ్ చేద్దాం. అవును, ఫ్యాక్ట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీకోడ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి హడావుడి లేకుండా స్టార్ట్ చేద్దాం. రైట్. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఫస్ట్ టాపిక్గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒడిషాలోని రాయగడ జిల్లాలో ప్రారంభించిన PMGSY 4వ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్కి ఇందులో డేటా పాయింట్స్ ఏమున్నాయి? ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 4 లాంచ్ ఒడిషాలో జరగడం మనం గమనించాలి. సీఎం మోహన్ చరణ్ మాజీతో కలిసి ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. ఓకే, దీని బడ్జెట్ ఎంతుంటుంది? దీనికి కేటాయించిన బడ్జెట్ 1700 కోట్లు. ఇక్కడ ఎగ్జామ్స్లో అడిగే స్టాటిక్ జీకే పాయింట్ ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్రాల వాటా 50-40 నిష్పత్తిలో ఉంటుంది. గాట్ ఇట్. అంటే 50-40 రేషియో అన్నమాట. అయితే ఒక రోడ్ల పథకం వల్ల అసలు ఒక డెవలపింగ్ ఎకానమీకి లాభమేంటి? ఏంటంటే ఇది కేవలం ఒక రోడ్ల ప్రాజెక్ట్ మాత్రమే కాదు. రాయగడ లాంటి మారుమూల ప్రాంతాల్లో 898 ఆవాసాలను కలుపుతూ రోడ్లు వేస్తున్నారు. ఓ, చాలా పెద్ద నెంబర్ ఇది. అవును, సుమారు 1700 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. దీనివల్ల రైతులు మార్కెట్కి వెళ్లడం, ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ రావడం, రూరల్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. కరెక్ట్. ఎడ్యుకేషన్ అండ్ లోకల్ ఎకానమీ కూడా డెవలప్ అవుతాయి. రైట్, తదుపరి టాపిక్కు వెళ్దాం. షూర్. ఇందాక మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2025 రిపోర్ట్ డేటా చూద్దాం. ఈ 27వ ఎడిషన్ రిపోర్ట్లో పాయింట్స్ ఏంటి? వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఈజ్ ఇందులో డేటా చాలా క్లియర్గా మారింది. ఒడిస్సా భువనేశ్వర్లో జరిగిన డేటా ఫర్ డెవలప్మెంట్ సమ్మిట్లో దీన్ని రిలీజ్ చేశారు కదా. అవును. ఇందులో బర్త్ సెక్స్ రేషియో చూస్తే 2017 నుంచి 19 మధ్యలో 904 ఉంటే అది 2021 నుంచి 23 నాటికి 917కి పెరిగింది. వావ్, 917! ఇది చాలా పాజిటివ్ సైన్. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం ఏంటంటే అర్బన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే అర్బన్ TFR 1.5కు పడిపోయింది. అదే రూరల్ TFR కరెక్ట్గా 2.1గా ఉంది. అంటే పట్టణాల్లో జనాభా రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గిపోతోందన్నమాట. అవును. కానీ రూరల్ ఎకానమీలో పెద్ద మార్పు ఏంటంటే రూరల్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 37.5% నుంచి ఏకంగా 45.9%కి భారీగా పెరిగింది. అమేజింగ్ జంప్ ఇది. దీనికి రీజన్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడమే కదా. కరెక్ట్. దానికి తోడు మహిళల హైయర్ ఎడ్యుకేషన్ GER కూడా 30.2కు చేరింది. ఇదంతా రూరల్ ఎకానమీలో వస్తున్న పెద్ద మార్పు. రైట్, తదుపరి టాపిక్కి వెళ్దాం. ఏప్రిల్ 30 నుండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తెచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2026 గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పౌరసత్వ నిబంధనలను ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్ చేశారు. మెయిన్గా EOCI కార్డులను పరిచయం చేశారు. అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు కదా. అవును. సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ అయినా లేక వదులుకోవడమైనా సరే కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్. ఈవెన్ OCI కార్డ్ సరెండర్ కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరగాలి, ఫిజికల్గా కుదరదు. ఓకే, ఇక్కడ మైనర్ పిల్లల పాస్పోర్ట్ విషయంలో ఒక కొత్త రూల్ వచ్చింది కదా. ఒకేసారి ఇండియన్ అండ్ ఫారిన్ పాస్పోర్ట్ పట్టుకోవడానికి వీల్లేదు అని. కరెక్ట్. ఇది ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం మనది సింగిల్ సిటిజన్షిప్ పాలసీ. దీన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. పిల్లలకు 2 పాస్పోర్ట్స్ ఉంటే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఆ లూప్ హోల్ని క్లోజ్ చేశారు. పర్ఫెక్ట్గా క్లియర్ అయింది. తదుపరి టాపిక్కు వెళ్దాం. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అప్రూవ్ చేసిన క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ గురించి అడుగుదామనుకుంటున్నాను. 58 కంపెనీలకు అప్రూవల్ ఇచ్చారు కదా. అవును, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద దీన్ని స్టార్ట్ చేశారు. దీని పేరు ISPCMR అంటే ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్. ఓకే, అసలు ఈ స్కీమ్ ఎందుకు? భవిష్యత్తులో EV బ్యాటరీలకు లిథియం లాంటి మినరల్స్ చాలా అవసరం కదా. అందుకే వాడిపడేసిన లిథియం అయాన్ బ్యాటరీలు
ఈ వేస్ట్ నుంచి మినరల్స్ రీసైకిల్ చేయడానికి దీన్ని తెచ్చారు. వావ్! అయితే దీని బడ్జెట్ ప్లానింగ్ ఎలా ఉంది? దీనికోసం ప్రభుత్వం 1500 కోట్లు పెడితే ఏకంగా 5000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించగలిగారు. దట్స్ అ గ్రేట్ ఎకనామిక్ స్ట్రాటజీ. అవును, దీని ద్వారా 850 KTPA అంటే కిలో టన్నుల దేశీయ రీసైక్లింగ్ కెపాసిటీని పెంచుతున్నారు. సూపర్బ్! మరి ఎగ్జామ్స్కి ఇందులో స్టాటిక్ జీకే లింక్ ఏంటి? ఈ అప్లికేషన్స్ని ఇవాల్యుయేట్ చేసిన సంస్థ JNAR-DDC. ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది. మినరల్ రీసైక్లింగ్ గురించి అడిగితే నాగ్పూర్ లొకేషన్ గుర్తుంచుకోవాలి. రైట్, నాగ్పూర్. తదుపరి టాపిక్ వెళ్దాం. వాతావరణ శాఖ గురించి ఏపీలలో ఏర్పాటు చేసిన సీ ఆర్ట్ అబ్జర్వేటరీ ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. మిషన్ మోసం కింద విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో దీన్ని స్టార్ట్ చేశారు. డాక్టర్ ఎం రవిచంద్రన్ గారు, అంటే ఆయన MOEA సెక్రటరీ, దీన్ని ప్రారంభించారు. దీని ఖర్చు సుమారు 180 కోట్లు కదా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, అసలు దీన్ని విశాఖలోని ఎందుకు పెట్టారు అనేది పాయింట్. అవును, తూర్పు తీరంలో తుఫాన్ల ముప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి కదా. పర్ఫెక్ట్. ఈస్ట్ కోస్ట్లో వాతావరణ మార్పులను స్టడీ చేయడానికి ఇది భారతదేశంలోనే మొట్టమొదటి టెస్ట్ బెడ్. దీనివల్ల ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మరింత ఖచ్చితంగా పనిచేసి విపత్తు నిర్వహణలో ప్రాణాలను కాపాడతాయి. చాలా క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. రైట్. సముద్రం గురించి కాబట్టి తదుపరి టాపిక్కు వెళ్దాం. ICAR అండ్ CMFRI వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ 2025 రిలీజ్ అయింది. సముద్ర చేపల ఉత్పత్తిలో సడన్గా తమిళనాడు టాప్కొచ్చింది గదా. అవును, ఎన్నో ఏళ్లుగా గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. కాని ఇప్పుడు తమిళనాడు 6.85 లక్షల టన్నులతో నంబర్ 1కొచ్చింది. గుజరాత్ ప్రొడక్షన్ తగ్గిందా? 15% తగ్గి 6.43 లక్షల టన్నులకు పడిపోయింది గుజరాత్. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక మరియు మహారాష్ట్ర ఉన్నాయి. ఓకే, మరి నేషనల్ టోటల్ ప్రొడక్షన్ ఎలా ఉంది? జాతీయ ఉత్పత్తి 35.7 లక్షల టన్నులకు పెరిగింది. దీని విలువ సుమారు 97,702 కోట్లు. ఎకనామిక్గా చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. ఇందులో ఎక్కువగా పట్టుబడుతున్న చేపల రకాలేంటి? ఎగ్జామ్స్లో ఈ ఆర్డర్ అడుగుతారు కదా. కరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ ప్లేస్లో ఇండియన్ మాకరల్ ఉంది, సుమారు 0.27 మిలియన్ టన్నులు. ఆ తర్వాత సెఫలోపాడ్స్ అండ్ థర్డ్ ప్లేస్లో ఇండియన్ ఆయిల్ సార్డిన్ జాతులున్నాయి. ఇండియన్ మాకరల్, సెఫలోపాడ్స్, ఆయిల్ సార్డిన్. రైట్. తదుపరి టాపిక్కు వెళ్దాం. నితిన్ గడ్కరీ గారు గుజరాత్లో లాంచ్ చేసిన ఇండియాస్ ఫస్ట్ బ్యారియర్ లెస్ టోలింగ్ వెనుక ఉన్న టెక్నాలజీ గురించి చూద్దాం. ఇది హైవే టోలింగ్లో ఒక రెవల్యూషన్ అండి. గుజరాత్లోని NH48 పైన ఉన్న చౌరాసి టోల్ ప్లాజా వద్ద దీన్ని తెచ్చారు. ఇది సూరత్, భరూచ్ మధ్య ఉంటుంది. అవును, ఇక్కడ బ్యారియర్లెస్ అంటే మల్టీలేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్ కదా. ఎలా పనిచేస్తుంది ఇది? ఏంటంటే ఇక్కడ అసలు వెహికల్ ఆపాల్సిన అవసరం లేదు. పైనున్న ఒక గ్యాంట్రీలో ANPR కెమెరాలు, AI ఎనాలిటిక్స్ మరియు RFID బేస్డ్ ఫాస్టాగ్ ఉంటాయి. దిస్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బండి స్పీడ్గా వెళ్తుంటే కరెక్ట్గా డిటెక్ట్ చేస్తుందా? ఖచ్చితంగా. AI టెక్నాలజీ స్పీడ్గా వెళ్లే నంబర్ ప్లేట్ని స్కాన్ చేసి ఆటోమేటిక్గా టోల్ కట్ చేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ ఆగదు, ఇంధనం ఆదా అవుతుంది అండ్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. పర్యావరణానికి కూడా చాలా మంచిది. అమేజింగ్. తదుపరి టాపిక్కు వెళ్దాం. సిక్కిం దేశంలోనే మొట్టమొదటి పేపర్లెస్ జ్యుడిషరీగా రికార్డు సృష్టించింది. అసలు జ్యుడిషరీలో ఈ పేపర్లెస్ సిస్టమ్ ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు గ్యాంగ్టాక్లో జరిగిన కాంక్లేవ్లో దీన్ని ప్రకటించారు. సిక్కిం కోర్ట్స్ అన్నీ డిజిటలైజ్ అయిపోయాయి. ఓకే, అంటే ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి? ఇందులో 3 ఫీచర్స్: ఫైలింగ్, డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ అండ్ సేవా కేంద్రాలు. కోర్టు నోటీసులు కూడా ఆన్లైన్లోనే పంపుతారా? అవును, ఇక్కడే ఎన్స్టెప్ టెక్నాలజీ వాడారు. నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెసెస్ ద్వారా ఎలక్ట్రానిక్ సమ్మన్స్ని నేరుగా SMS లేదా ఈమెయిల్కి పంపుతారు. వావ్! దీనివల్ల నోటీసుల కోసం వెయిట్ చేసే పని తప్పుతుంది. చాలా స్పీడ్ జస్టిస్ అన్నమాట. తదుపరి టాపిక్ వెళ్దాం. స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం DPIIT మరియు ఛాంబర్ ఇండియా ఒక MOU కుదుర్చుకున్నాయి. ఇందులో ఉన్న ప్రోత్సాహకాలేంటి? మన దేశంలో స్టార్టప్స్కి గ్లోబల్ రీచ్ ఇవ్వడానికి ఇది తెచ్చారు. గుర్తింపు పొందిన స్టార్టప్స్కు 50% కన్సెషనల్ మెంబర్షిప్ ఇస్తారిందులో. అడ్వాంటేజ్ ఏముంటుంది వాళ్ళకి దీనివల్ల? దీని ద్వారా IPR అడ్వైజరీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గైడెన్స్ అండ్ ఎక్స్పోర్ట్ సపోర్ట్ చాలా సులభంగా దొరుకుతాయి. రైట్. ఇది కేవలం పెద్ద సిటీస్కే పరిమితమా? కాదు, ఇక్కడే అసలైన కనెక్షన్ ఉంది. ప్రత్యేకంగా
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని టార్గెట్ చేస్తూ 5 ఇన్క్యుబేషన్ సెంటర్లు పెడుతున్నారు. ఓ, అంటే ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారన్నమాట. అవును, స్కిల్లింగ్, హెల్త్ కేర్, అగ్రి మరియు ఎమర్జింగ్ టెక్నాలజీలలో అక్కడ డెవలప్మెంట్ తీసుకురావడం దీని మెయిన్ ఉద్దేశం. పర్ఫెక్ట్. సో వాట్ ఈస్ దిస్ ఆల్ మీన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్? తదుపరి టాపిక్ వెళ్దాం. ఐపీఆర్ గురించి యుఎస్టీఆర్ రిలీజ్ చేసిన 38వ వార్షిక రిపోర్ట్లో ఇండియా పొజిషన్ ఎలా ఉంది? యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిపోర్ట్లో ఇండియాను చైనా, రష్యా, చిలీ, ఇండోనేషియా, వెనెజులాతో పాటు మళ్లీ ప్రయారిటీ వాచ్ లిస్ట్లోనే ఉంచారు. ఓకే, ఇంకా వాచ్ లిస్ట్లోనే కంటిన్యూ అవుతోందన్నమాట. ఇందులో ఏదైనా కొత్త డెవలప్మెంట్ ఉందా? పెద్ద మార్పేంటంటే వియత్నాంని 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రయారిటీ ఫారిన్ కంట్రీగా ప్రకటించారు. ఇది అత్యున్నత స్థాయి స్క్రూటినీ. ప్రయారిటీ ఫారిన్ కంట్రీగా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? స్టాటిక్ జీకే లింక్ ప్రకారం ఇది 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 కింద వస్తుంది. ఇలా డిక్లేర్ చేసిన దేశాలపై 30 రోజుల్లో దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇది కేవలం రిపోర్ట్ డేటా మాత్రమే, ఎగ్జామ్ ఫ్యాక్ట్గానే చూడాలి. రైట్, ఎగ్జామ్కి సెక్షన్ 301 గుర్తుంచుకోవాలి. తదుపరి టాపిక్కు వెళ్దాం. ఫిన్టెక్ సెక్టార్లో ఎన్పీసీఐ, భారత్ బిల్ పే లిమిటెడ్ అండ్ జస్ట్ పే పార్ట్నర్షిప్ ఎందుకు జరిగింది? డిజిటల్ పేమెంట్స్ని మరింత ఈజీ చేయడానికి బ్యాంకింగ్ కనెక్ట్ అనే ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. దీనికోసం ఒక యూనిఫైడ్ స్విచ్ మరియు ఎస్డీకే అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ తీసుకొచ్చారు. అంటే డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ ఒకే స్టాండర్డ్ ఫార్మాట్లోకి వస్తాయా? ఎగ్జాక్ట్లీ. పాత ఫ్రాగ్మెంటెడ్ ఇంటిగ్రేషన్స్ ప్లేస్లో ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ వర్క్ఫ్లోస్ అన్నీ స్టాండర్డైజ్ అవుతాయి. దీనివల్ల సెక్యూరిటీ పరంగా యూజ్ ఏంటి? ఒకే స్టాండర్డ్ గ్రిడ్ ఉండటం వల్ల డిజిటల్ పేమెంట్ భద్రత పెరుగుతుంది అండ్ కొత్త మర్చెంట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్. బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తదుపరి టాపిక్ వెళ్దాం. ఉమెన్ లెడ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తెచ్చిన జీరో బ్యాలెన్స్ ఎస్హెచ్జీ అకౌంట్ గురించి అడుగుదామనుకుంటున్నాం. అవును, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఐపీపీబీ తెచ్చిన చాలా మంచి స్కీమ్ ఇది. ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్ అండ్ ఛార్జీలు లేని అకౌంట్. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే ఎంఏబీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వావ్, గ్రామీణ మహిళలకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మరి బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ ఓపెన్ చేయొచ్చా? అవును, ఊళ్ళోకొచ్చే పోస్ట్మెన్ ద్వారానే పూర్తిగా పేపర్లెస్ ఆన్బోర్డింగ్ జరుగుతుంది. ఇక వడ్డీ రేట్లు చూస్తే ₹1,00,000 వరకున్న అమౌంట్పై 2%, 2 లక్షల వరకుంటే 2.25% వడ్డీ ఇస్తారు. గ్రేట్. దీనికి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? ఎగ్జామ్కిదే ముఖ్యం. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి చెందిన ఎన్ఆర్ఎల్ఎంకి అలైన్ అయి ఉంటుంది. అలాగే నాబార్డ్ సపోర్ట్తో ఇది నడుస్తుంది. నాబార్డ్ కనెక్షన్ గుర్తుంచుకోవాలి. రైట్, తదుపరి టాపిక్కు వెళ్దాం. రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రక్షణ శాఖలోని డిఫెన్స్ ఫినాన్స్ విభాగానికి 1990 బ్యాచ్ ఐడిఐఎస్ ఆఫీసర్ అయిన విశ్వజిత్ సహాయ్ గారు ఛార్జ్ తీసుకున్నారు. అంతకు ముందు ఆ పోస్ట్లో ఎవరుండేవారు? ఆయన రసికా చౌబే గారి స్థానంలో వచ్చారు. ఇక్కడ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? డిఫెన్స్ ఫైనాన్స్ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. విశ్వజిత్ సహాయ్ గారికి ఇందులో 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన గతంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్గా కూడా వర్క్ చేశారు. ఆ నాలెడ్జ్ రక్షణ శాఖకు చాలా అవసరం. పర్ఫెక్ట్ ఫిట్ అన్నమాట. తదుపరి టాపిక్ వెళ్దాం. ఇండియన్ నేవీకి డెలివరీ అయిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి స్పెషాలిటీ ఏంటో ఒకసారి వివరిస్తారా? ఈ ప్రాజెక్ట్ 17A కింద తయారైన మహేంద్రగిరి యుద్ధ నౌకను ముంబైకి చెందిన మజాగావ్ డాక్ అంటే MDL డెలివరీ చేసింది. ఓకే, ఇది ఎన్నో నౌక ఈ ప్రాజెక్ట్ కింద? నీలగిరి క్లాస్లో ఇది 6వ నౌక. అలాగే పర్టికులర్గా MDL వాళ్లు నిర్మించిన వాటిల్లో ఇది 4వది. రైట్. దీనికి మహేంద్రగిరి అనే పేరు ఎందుకు పెట్టారు? మన ఒడిషాలోని తూర్పు కనుమల్లో ఉన్న మహేంద్రగిరి పర్వతం పేరు దీనికి పెట్టారండి. ఇందులో ఒక ల్యాండ్మార్క్ స్టాటిక్ జీకే పాయింట్ కూడా ఉంది. ఏంటది? వార్షిప్ డిజైన్ బ్యూరో అంటే WDB వాళ్లు స్వయంగా డిజైన్ చేసిన 100వ వెసల్ ఇదే అవడం చాలా ముఖ్యం. దట్స్ ఎ బిగ్ మైల్ స్టోన్. 100th వెసల్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తదుపరి టాపిక్ వెళ్దాం. మే 1న ఇంటర్నేషనల్ వర్కర్స్ డే కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని హిస్టరీ ఒకసారి రివిజన్ చేద్దాం. ప్రధానంగా 8 గంటల పనిదినం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మే డే జరుపుకుంటారు.
దీన్నే మనం అంతర్రాష్ట్రీయ శ్రామిక్ దివస్ అని కూడా అంటాము. దీని మూలాలెక్కడున్నాయి? 1886లో జరిగిన అమెరికా హే మార్కెట్ ఎఫైర్ లో దీని మూలాలున్నాయి. 1889లో ఇది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ అయింది. మరి ఇండియాలో ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు? మోడర్న్ హిస్టరీలో ఇది ఇంపార్టెంట్ బిట్. ఇండియాలో మే 1, 1923న మద్రాస్లో ఎం. సింగారవేలు చెట్టియార్ నేతృత్వంలోని లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ దీన్ని ఫస్ట్ టైం ప్రారంభించింది. మద్రాస్లో 1923లో. రైట్. తదుపరి టాపిక్కు వెళ్దాం. మన ఫైనల్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం మిజోరం గవర్నమెంట్ లాంచ్ చేసిన ఖురేల్ డిజిటల్ యాప్ గురించి చెప్పండి. ఖురేల్ యాప్ను మిజోరం స్టేట్ గవర్నెన్స్ సొసైటీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది పబ్లిక్ మరియు అథారిటీస్ కోసం డిజైన్ చేసిన ఒక ఎమర్జెన్సీ టూల్. అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు పవర్ కట్, ఇంటర్నెట్ పోవడం సహజం కదా, అప్పుడు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ఎగ్జాక్ట్లీ. అందుకే దీన్ని మిజోరం మరియు ఇంగ్లీష్ భాషలో పనిచేసేలా, ఇంటర్నెట్ లేని ఆఫ్లైన్ మోడ్లో కూడా వాడేలా డిజైన్ చేశారు. ఇందులో ఆఫ్లైన్లోనే హాస్పిటల్స్, రిలీఫ్ క్యాంప్స్ లొకేషన్స్ చూపిస్తుంది. ఓ, ఇది చాలా ప్రాక్టికల్ సొల్యూషన్. అవును. ప్రజలకి మరియు స్టేట్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి మధ్య ఇది రియల్ టైమ్ కమ్యూనికేషన్ సెట్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ని ఈజీ చేస్తుంది. అద్భుతం. చూశారుగా, ఈరోజు కరెంట్ అఫైర్స్ని ఎంత క్రిస్ప్గా కవర్ చేశామో. అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక్క విషయం గమనించండి. డిజాస్టర్ వార్నింగ్స్ కోసం వైజాగ్లో పెట్టిన సీ ఆర్ట్ అబ్జర్వేటరీ, ఇంటర్నెట్ లేకున్నా ఆఫ్లైన్లో వర్క్ అయ్యే మిజోరం యాప్, లేక స్టార్టప్స్కి హెల్ప్ చేసే ఇంక్యుబేషన్ సెంటర్స్, ఇలా టెక్నాలజీ, ఎకానమీ, డిఫెన్స్ అన్నీ ఒకదానికొకటి ఎలా ఇంటర్లింక్ అయి ఉన్నాయో చూడండి. ఈ కనెక్టింగ్ ద డాట్స్ అప్రోచ్ మనల్ని ఎగ్జామ్స్లో ఎప్పుడు ముందుంచుతుంది. 100% కరెక్ట్ అండి. కాన్సెప్ట్స్ని విడివిడిగా బట్టి పట్టకుండా ఇలా ఇంటర్లింక్ చేసుకుంటూ లాజికల్గా చదివితేనే ఎగ్జామ్లో ఆన్సర్స్ ఈజీగా స్ట్రైక్ అవుతాయి. ఈ డీప్ అనాలిసిస్ ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవుతుంది.